తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో ఈసారి మరో బిగ్ ఫైట్ జరగబోతుందా? మెదక్ పార్లమెంట్ స్థానం హాట్ సీట్ కాబోతుందా? అగ్రనేతల మధ్య పోటీకి వేదిక అవుతోందా? బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు సై అంటే సై అంటున్నాయా? ప్రస్తుతం వస్తున్న వార్తలే గనక నిజమైతే ఈసారి మెదక్ పార్లమెంట్ ఎన్నిక దేశం దృష్టిని ఆకర్షించనుంది. తెలంగాణ నుంచి అగ్రనేత సోనియా గాంధీని పోటీ చేయించాలని కాంగ్రెస్ భావిస్తోంది. గతంలో ఇందిరాగాంధీ పోటీ చేసిన మెదక్ నుంచి సోనియాను బరిలోకి దింపాలని చూస్తోంది. మెదక్ పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్ బలంగా ఉండడంతో సోనియా లాంటి నేత పోటీ చేస్తే తమకు ప్లస్ అయ్యే అవకాశం ఉందని అస్తం పార్టీ భావిస్తోంది. అయితే అదే చోట నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా బరిలో దిగుతున్నారని ప్రస్తుతం ఓ న్యూస్ హల్చల్ చేస్తోంది. మెదక్ పార్లమెంట్ పరిధిలో 6 తమ ఎమ్మెల్యేలే ఉండడం, కేసీఆర్ సొంత నియోజకవర్గం కూడా కావడంతో అక్కడి నుంచి పోటీకి గులాబీ బాస్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పై కాంగ్రెస్, బీజేపీ బలమైన అభ్యర్థులను పోటీ దింపాయి. కామారెడ్డిలో కేసీఆర్ పై ఏకంగా రేవంత్ రెడ్డి పోటీ చేయగా, గజ్వెల్లో బీజేపీ నేత ఈటెల రాజేందర్ పోటీ చేశారు. గెలుపోటములు ఏదైనా సరే అని చాలా పెద్ద స్ట్రాటజీ అమలు చేశాయి రెండు పార్టీలు. అయితే గజ్వెల్లో గెలుపొందిన కేసీఆర్ కామారెడ్డిలో మాత్రం బీజేపీ నేత వెంకటరమణారెడ్డి చేతిలో ఓడిపోయారు. మొదటి ఎన్నికల్లో తప్ప ఎప్పుడు ఓటమి ఎరగని కేసీఆర్ ఇలా సీఎంగా ఉండి పరాజయం పాలై అవమానం పాలయ్యారు. కేసీఆర్ ఓటమితో బీఆర్ఎస్ క్యాడర్ నైతిక స్థైర్యం కూడా చాలా దెబ్బతింది. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలవని పట్టుదలతో ఉంది బీఆర్ఎస్. నిజంగానే మెదక్ లో సోనియా, కేసీఆర్ ఇద్దరు పోటీ దిగితే అది బిగ్ ఫైట్ కానుంది. బేసిక్ గా మెదక్ లో బీఆర్ఎస్ కు మంచి పట్టు ఉంటుంది. అయితే తెలంగాణ ఇచ్చిన సోనియా పట్ల ఓటర్లకు సానుభూతి కూడా ఉండే అవకాశం ఉంది. దీంతో ఇద్దరు పోటీకి దిగితే ఓరావోరి తప్పదని విశ్లేషకులు అంటున్నారు. అయితే యూపీలో సోనియా సేఫ్ సీట్ అయిన రాయబరేలీని వదులుకొని సోనియా తెలంగాణకు వస్తుందా అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్. ఆమె ఆరోగ్యరీత్యా విస్తృత ప్రచారం కూడా చేసే అవకాశం లేదు. పైగా కేసీఆర్ చేతిలో గనుక సోనియా ఓడితే అదో పెద్ద అవమానం. గతంలో అమేథీలో రాహుల్ గాంధీ ఓటమితో కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర నిరాశను నింపాయి. ఇలాంటి స్థితిలో సోనియా మెదక్ నుంచి పోటీ చేసే సాహసం చేస్తున్నా అనేది డౌటే. ఒకవేళ సోనియా తెలంగాణలో పోటీ చేయాలని భావిస్తే కాంగ్రెస్ బలంగా ఉండే ఖమ్మం, నల్గొండ ఎంచుకునే అవకాశం ఉందని కూడా పార్టీ నేతలు అంటున్నారు. ఏదేమైనా కొన్ని రోజుల్లో కేసీఆర్ సోనియా ఫైట్ పై క్లారిటీ రానుంది.